తస్మై శ్రీ గురవే నమః. మనం సుఖదేవుడు పరీక్షితు యొక్క కలయిక చూసాం. అక్కడ సుఖదేవుడు చెప్తున్నాడు పరీక్షితుకి, ఏం చెప్పారమ్మా? అంతే నారాయణ స్మృతి. నువ్వు సాంఖ్యం చేయొచ్చు, యోగం చేయొచ్చు, స్వధర్మాన్ని ఆచరించవచ్చు, కానీ ఈ దేహం యొక్క లాభం ఎప్పుడు ప్రాప్తిస్తుంది? అంత్యకాలంలో నారాయణ స్మృతి జరిగినప్పుడు మాత్రమే లభిస్తుంది అని చెప్తూ, అది ఎప్పుడు వస్తుంది ఆ స్మృతి? మరి అనుకోగానే స్మృతి వచ్చేస్తుందా మనకి? అంత్య సమయంలో కాదు, ఏ సమయంలోనూ రాదు. మామూలు సమయంలో కూడా భగవంతుడిని స్మృతి చేయాలంటే వెంటనే వస్తుందా? రాదు. మనం ఏ ధ్యానంలో అన్నా కూర్చోవాలి, లేకపోతే అందరిని వదిలేసి ఏదో మూల కూర్చొని అట్లా అనుకుంటే కానీ కాదు, లేకపోతే మాల బట్టికి తిప్పితే కానీ కాదు, ఏదో ఒకటి చేస్తుంటే కానీ పరిస్థితిలో అంత్య సమయంలో వస్తుందా? రాదు. మరి దానికి ఏం చేయాలి అంటే భగవంతుడి యొక్క పరాభక్తి చేయాలి. భగవంతుని పరాభక్తి అంటే భగవంతుడే నేను అంటే, భగవంతుడు నేనంటే మళ్ళీ ఆత్మ అయిపోతుంది, అది కాదు. భగవంతుడి కోసమే నేను, భగవంతుడి ప్రసన్నత కోసమే నేనేం చేసినా, భగవంతుడికి ఇష్టమైన పనులే చేస్తాను, భగవంతుడి ఆజ్ఞ మేరకే జీవితాన్ని నిర్వహిస్తాను, గురువాజ్ఞను శిరసావహిస్తాను, గురువుకి ద్రోహం చెయ్యను. ఈ రకమైన కొన్ని విషయాలు ఫాలో అవ్వాలి. అలాగే ఆయన ఆశ్రితుడు కావాలి. ఆశ్రితుడు అంటే శరణాగతి. శరణాగతి అంటే త్వమేవ శరణం మమ. ఆయనే శరణు అంటే ఆయన తప్ప నాకెవరు దిక్కు లేరు అని అనుకుంటాం. బాగానే ఉంది, కానీ ఏం చేస్తాం? ఎప్పుడన్నా మనకు నష్టమో కష్టమో వస్తే మటుకు దేమిటి, నేను ఆయన నమ్ముకున్నాను కదా, గురువుగారి శరణాగతి అని చెప్పాడు భాగవతంలో, మరి ఏమిటి విరుద్ధంగా జరుగుతుంది జీవితంలో? అదే అసలైన శరణాగతి. అది ఎందుకు ఇస్తున్నాడు? నా మంచి కోసమే. ఏది చేసినా ఆయన నా కోసమే చేస్తున్నాడు అన్న విషయాన్ని లోన గ్రహించగలిగే స్థితి రావాలంటే పరాభక్తి కలగాలి. పరాభక్తి అంటే ఆయన మీద అనన్యమైన, అవ్యాజ్యమైన, అకారణమైన, ఫలితం ఆశించని ప్రేమ, భక్తి, శ్రద్ధ ఉండాలి. అవి ఉండడానికి
ఆయన్ని ప్రసన్నం చేసేటువంటి పనులే మన లక్ష్యంగా భావించాలి. ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలంటే నేను కుటుంబ సభ్యులందరినీ చాలా బాగా చూస్తానండి. చుట్టాలు మా ఇంటికి వస్తానండి, అసలు వాళ్ళు ఎంత ఆనందపడతారండి. అసలు వస్తే ఒకరోజు వాళ్ళు వస్తారండి కానీ 4 రోజులు ఉండిపోతారండి. నేను అంత బాగా చూస్తానండి వాళ్ళని. వాళ్ళ కష్ట నష్టాలన్నీ నేనే చూస్తానండి. వాళ్ళ సలహాగాలు నా దగ్గరికే వస్తారండి. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. నీ చుట్టాలు, నీ బంధువులు, నీ కుటుంబంలోనే కాదు. ధర్మం ఎక్కడుందో భగవంతుడు అక్కడున్నాడు. అది గ్రహించాలి. ధర్మానికి ఆధారం భగవంతుడు, భగవంతుడికి ఆధారం ధర్మము. చూసాం కదా, భూదేవి చెప్పింది కదా, ధర్మం భగవంతుడు వెళ్ళిపోయాడు, ధర్మం ఉండదు ఇప్పుడు, ఏంటి నా పరిస్థితి అని చెప్పింది. కాబట్టి ఆయన ధర్మం ఏదైతే ఉందో దాన్ని నేను ఆచరిస్తున్నానా అని ప్రశ్నించుకోవాలి. అందరిలోనూ పరమాత్మని చూడగలగాలి. వీలైతే నేను ఎవరికైనా సాయం చేస్తే కాళ్ళు ఎగరేయకూడదు. భగవంతుడికి నేను సేవ చేశాను అనుకోవాలి. భగవంతుడి భక్తుడికి సేవ చేయాలి. అలా అని భగవంతుడు అందరిలో చూడమన్నాడని చెప్పి ఎవరికి పడితే ఆడు సాయం చేస్తే ఏమవుతుంది? భగవంతుడు ప్రసన్నం అవుతాడా? అవ్వడు. ఎందుకు అవ్వడు? ధర్మము భగవంతుడు కలిసి ఉంటారు. సో నువ్వు ధర్మానికి ఇదిగా ఉంటే భగవంతుడికి చేసినట్టు లెక్క, లేకపోతే భగవంతుడికి చెయ్యినట్టు లెక్క. ఈ రకంగా భావించాలి. అలాగే ప్రేమగా ఉన్నప్పుడు ఎవరితో బాగా ప్రేమగా ఉండాలి? భగవంతుడు భక్తుడితో ప్రేమగా ఉండాలి. భగవంతుడు భక్తుడితో నువ్వు ఎంత ప్రేమగా ఉండగలిగితే నీలో ఉన్న దోషాలను త్వరగా వెళ్ళిపోతాయి. ఉదాహరణకి మనం ఎవరైనా ఇంటికి వెళుతున్నాం అనుకోండి, అంటే మన గురించి మనం చెప్పుకోవడం కాదు, ఈ సత్సంగంలో ఇవాళ ఉన్నటువంటి ప్రతి ఆత్మ కూడా ఎవరింటికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా వాళ్ళ దోషాలు చాలా తొలగిపోతూ ఉంటాయి. అది మీలో ఉన్న మహిమ. అది మనకి తెలియకుండానే జరుగుతుంది. అనుకోకుండానే మీకు వాక్శుద్ధి వచ్చేస్తుంది. అనుకోకుండానే మీరు మంచి వాళ్ళతో కలుస్తూ ఉంటారు. అనుకోకుండానే భక్తులతో మీకు సమాగమం ఏర్పడుతుంది. మనకి ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. మనం ఎవరితో ఉన్నా కూర్చుంటే వాళ్ళు హాయిగా ఫీల్ అవుతారు. మనం ఒక మాట మాట్లాడితే వాళ్ళు ఆనందంగా ఉంటుంది, ధైర్యం వస్తుంది వాళ్ళకి. ఆహా, చెట్టు నీడన్నట్టు ఉంటుంది వాళ్ళకి, మేఘం వర్షించినట్టుగా ఉంటుంది, చిరుగాలు అలా వీస్తున్నట్టు ఉంటుంది. ఇవన్నీ ఎవరి దగ్గర సాధ్యం అవుతాయి? భక్తుల దగ్గరే సాధ్యం అవుతుంది. సో ఆ భక్తిని మనలో పెంచుకున్న కొద్దీ భగవంతుడు మనలో చేదస్సుని పెంచుతూ ఉంటాడు. అది ఆశ్రయించడం అంటే. అర్థమైందమ్మా? కాబట్టి భగవంతుడు అందరిలో ఉన్నాడు కదండి. అన్ని చెట్టు పుట్ట అన్నీ ఒకటి కాదు. భగవంతుడు ఎవరి కోసం వస్తాడు భూమి మీదకి? భక్తులు ముక్తుల కోసమే వస్తాడు. మిగతా వాళ్ళ కోసం ఆయన రావాల్సిన పనిలే. అక్కడ కూర్చొని చేయలేడేంటి? అక్కడి నుంచి కూర్చొని చేయట్లా. చెట్లు పెంచుతున్నాడు, పుట్టలు పెంచుతున్నాడు, కొండలు పెంచుతున్నాడు, అన్నీ ఆయన అక్కడి నుంచి కూర్చొని చేయలేడేంటి? అంత అసమర్థుడు. ఎక్కడికి వచ్చి చేయడానికి లేదు. ఆయన ఎందుకు వచ్చాడు? భక్తుల కోసం, ముక్తుల కోసమే మాత్రమే ఆయన వస్తాడు. అది గ్రహించాలి. కాబట్టి నేను ఎవరు అవ్వాలి? భక్తుడు అవ్వాలి, ముక్తుణ్ణి అవ్వాలి. ఈ రెండు అయినప్పుడే సరైనటువంటి ఆశ్రయం తీసుకున్నట్టు లెక్క. ఏమ్మా? అది అలా చెయ్యాలి అని చెప్పాడు ఎవరు? శుకుడు. అలా చేస్తేనే నీలో పూర్ణత్వం వస్తుందయ్యా, పూర్ణత్వం సిద్ధిస్తుంది. లేకపోతే లోపల ఎలా ఉంటుంది? శూన్యం ఉంటుంది. గుడికి వెళ్తాం, వెళ్ళినంతసేపు ఉత్సాహంగా ఉంటాం, దండం పెట్టుకుంటాం, బయటకు వస్తాం, మళ్ళీ ఏదో శూన్యం. నీళ్ళ మీద గీత గీస్తే ఎలా ఉంటుంది? టీ వెనకాలే మళ్ళీ నీళ్ళని వచ్చేస్తూ ఉంటాయి. అవునా? చేస్తున్నావు పాపం, చాలా బాగా చేస్తున్నావు, కానీ ఏం జరుగుతుంది? కనబట్లా. నువ్వు చేస్తే దానికి ఫలితం రావడంలా. అంటే లోన శూన్యం ఉంది. లేదండి, నా బ్రాహ్మీ స్థితిని పొందాను, గుణాతీత స్థితిని పొందాను, నిశ్చల స్థితిని పొందాను, అయినా లోపల శూన్యం ఉంటుంది అని శుకుడే కరెక్ట్గా పరిస్థితి చెప్తున్నాడు. ఏమని? నాయనా, నేను బ్రాహ్మీ జ్ఞానిని, బ్రాహ్మీ స్థితిని పొందాను, నాకు మాయ అంటే కూడా అసలు తెలియదు. మాయ అంటే నేను పుట్టడమే బ్రాహ్మీ స్థితిలో పుట్టాను. అటువంటిది నాకే భగవంతుడు లీలా చరిత్ర అనేటప్పటికి మనసు స్పందించింది. మనసు ఒక రకమైన ఆనందాన్ని అనుభవించింది అని చెప్పాడు. అంటే భగవంతుడు లీలా చరిత్రలు ఎవరైతే ఇది చేస్తూ ఉంటారో, శ్రవణం చేస్తూ ఉంటారో, గానం చేస్తూ ఉంటారో, వాటిని అనుభవిస్తూ ఉంటారో, వారికి భగవంతుడి యొక్క నారాయణ స్మృతి అన్నది సహజంగానే జరుగుతుంది. ఎందుకంటే భగవంతుడికి సంబంధించిన ఏ ఘట్టం ఊహించుకున్నా కూడా, భగవంతుడి భక్తుడి మొహం కనిపించినా కూడా సంచ సమయంలో
వాడికి ముక్తి కాకపోయినా ఉత్తమ గతి వచ్చే అవకాశం ఉంది. వాడు ఏం చేస్తారు, దురదృష్టంలోని జన్మను ఆత్మ అనుకోండి, ఆ టైంకి నిజంగా వాడు భక్తుడు ఎంత వాడి ఫ్రెండ్ మంచి భక్తుడైనా ఆ టైంకి అక్కడ రాడు వాడు. ఎందుకని వీడి ఆత్మ ఎక్కడ కోరుకుంటుంది పోయేటప్పుడు? ఈ లోకం మీద తిరుగుతూ ఉంటుంది. పుండు మీద పడ్డ కాకి ఎక్కడ పొడుస్తూ ఉంటుంది ఇప్పుడు? అది ఎక్కడ ఆవు ఏదో పుండు ఉంటే దాని మీద కూర్చొని పొడుస్తూ ఉంటుంది. అలాగే వీడి లోకం మీదే పడి పొడుచుకుంటూ ఉంటే ఆ ఆలోచనలు ఉన్నాయనుకోండి వాడు అంత్య సమయంలో వాడి ఫ్రెండ్ మంచి పరమభక్తులైనా కూడా వీడికి ఆ భాగ్యం కలగదు. అదే కొంతమంది ఉంటారు, వాడు ధార్మిక జీవితం గడుపుతుంటాడు, భగవంతుడు అంటే పెద్ద సత్సంగం అంత వ్యవహారం తెలియకపోయినా బాగానే వాడు జీవితం గడుపుతుంటాడు, ధార్మికంగా ఉంటాడు, భగవంతుడి ప్రేమ ఉంటుంది. కానీ ఆ సమయంలో అనుకోకుండా ఒక పరమ సాధువు పరమ భక్తుడు ఆయన ఇంటికి వస్తాడు. అయితే ఏం జరుగుతుందండి వస్తే? చూసాం కదా, యమదూతలు వస్తారు, పక్కన కూడా ఎవరు వస్తారు? విష్ణు పార్షదులు వస్తారు. ఆ టైంలో ఎవరు గెలుస్తారు అది ఇంపార్టెంట్. రావడానికి వాడు ఉంటాడు, వీడు ఉంటాడు, పక్కనే భక్తులు కానివాడి సంగతి చెప్తున్నా. ఎప్పుడైతే వాడిది దశ బాగుండి వాడు చేసిన దానికి వాడి ఫ్రెండో లేకపోతే వాడికి తెలిసిన ఉత్తమ భక్తుడు ఎవరో ఆయన దగ్గరికి ఆ టైంకి వచ్చుంటే యమదూతలు ఏమైపోతారు? వెళ్ళిపోతారు. వాళ్ళు విష్ణు పార్షదులు వీడిని తీసుకెళ్ళి ఏదో ఉత్తమ లోకంలో పెట్టేసి వెళ్ళిపోతారు. ముక్తి ఇవ్వలేరు, ముక్తి జరగదు. ఉత్తమ లోకంలో వాడికి అనుభవమైన వాడికి ఈ చీకటి మార్గంలో కాకుండా అచ్చి మార్గంలో తీసుకెళ్ళి వాడికి నెక్స్ట్ బెస్ట్ లోకంలో కూర్చోబెడతారు. ఇవి మనం చేసేటువంటి కొన్ని మంచి ఉపయోగాలు. కాబట్టి మనం ఎక్కువ ఎవరికి కూర్చున్న వెళ్ళినా కూడా పరోపకారం ఆశించాలి. ఇప్పుడు మనం అందుకు చెప్పుకున్నాం, కానీ వాళ్ళ ఉపకారం ఆలోచించాలి. మనం ఏమని వాళ్ళన్నా మారాలి, మనమన్నా మారాలి. మనం ఎలా మారుతాం? సత్సంగాల మటుకు వదలం, భగవంతుడి మటుకు వదలం. నువ్వు ఎన్ని పరీక్షలు పెట్టుకున్నా సరే వారికి కూడా మేలు జరగాలని మనం ప్రతికాలం కూడా కోరుకుంటాం. ఈ రకంగా మనకు ఏం జరుగుతుందంటే మనం చెడిపో ముందు మనలో ఆత్మభావం అన్నది పరమాత్మ భావన అన్నది పోదు. దాన్నే పరాభక్తి అంటారు. దాన్ని ఏమంటారమ్మా? పరాభక్తి అని చెప్పాడనమాట. అప్పుడు ఏమన్నాడంటే ఎవరు? శుకుడు తన కథ చెప్పడం ప్రారంభించాడు. నీకు చెప్తాను చూడు నా కథ అని చెప్పి తన విషయం చెప్పుకుంటూ పుట్టాడు. తెలుసు కదా, 12 సంవత్సరాలకు పుట్టాడు ఆయన. తల్లిదండ్రులు పుట్టంగానే పరిగెడిపోతున్నాడు. ఎందుకని? తనకు బాడీ అన్న విషయమే తెలీదు. నేను ఈ శరీరానికి కొన్ని అవసరాలు ఉంటాయి, వాటి కోసం ఎవరి మీద ఆధారపడాలి? తల్లిదండ్రుల మీద. సో వాళ్ళ శరీర పోషణకి నాకేదో ఇస్తూ ఉండాలి, దాని ద్వారా ఈ శరీరాన్ని పోషిస్తూ ఉండాలి, తద్వారా నేను పెరుగుతూ ఉంటాను. ఈ విషయాలు ఏమీ కూడా పళ్ళు ఇస్తుంది, ఇది ఫలాలు వస్తాయి, చెట్టు ఇది పుట్ట, ఇవన్నీ విషయాలు ఏమీ తెలియడంలా. ఆయన ఆత్మగానే ఉన్నాడు. ఇంకా అదే తేజస్సు, అదే దిగంబరంగా ఉన్నాడు. వెళ్ళిపోతుంటే వ్యాసుడు పరిగెట్టాడు, నాయన అని పరిగెడితే ఏమీ పట్టించుకోవట్లా. ఏదో కూర్చొని హాయిగా ధ్యానస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆత్మ కదా, ఆత్మ ఏం చేస్తుంది? ఎప్పుడు హాయిగా ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటుంది. దానికి చలనం ఏమైనా ఉంటుందా? అది కావాలి ఇది కావాలని ఏమి ఉండవు కదా. ఆత్మగానే అలా కూర్చున్నప్పుడు నాయన కూర్చున్నప్పుడు అటుగా ఒక గోపాలుడు, ఒక భక్తుడు అలా వెళుతున్నాడు. వెళుతూ ఒక పాట పాడుకుంటూ వెళ్తున్నాడు. అంత ధ్యానంలో ఉన్న నాకు కూడా ఆ పాట చెవిలో పడంగానే ఏమిటో ఆనందంగా అనిపించింది. తెలియని ఆనందం నాలో వచ్చింది అని అన్నాడు. ఏమిటి అదంటే భాగవతంలో ఈ శ్లోకం, బర్హాపీడం నటవర వపు కర్ణయో కన్నికారం బిభ్రద్వాస కనకకపిశం వైజయంతీం చ మాలాం రంధ్రాన్ వేణోరధరసుధయా పూరయన్ గోపవృందై వృందారణ్యం స్వపదరమణం ప్రవిశత్ గీతకీర్తి. భాగవతంలో 10వ స్కందంలో 21వ అధ్యాయంలో 5వ శ్లోకం, శ్రీమద్ భాగవతంలో 10వ 10వ స్కందంలో 21వ అధ్యాయంలో
5వ శ్లోకం, 21వ అధ్యాయం 5వ శ్లోకం. ఈ శ్లోకంలో ఏముందయ్యా అంటే, భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మ గోపబాలులతో కలిసి బృందావనంలో ప్రవేశించాడు. అక్కడ మయూర పింఛం ధరించి ముకుటం మీద చాలా శోభాయమానంగా ఉంది. ఆయన యొక్క ముఖారవిందం చాలా కళగా ఉంది. పట్టు వస్త్రాలు ధరించి ఉన్నాడు, పసుపు పట్టు వస్త్రాలు ధరించి ఉన్నాడు, పీతాంబరాలు ధరించి ఉన్నాడు. వేణువు అధరాలపైన స్పృశిస్తూ ఆయన చక్కని వేణుగానాన్ని ఆలపిస్తున్నాడు. మెడలో అందమైనటువంటి వైజయంతిమాల ఊగుతా ఉంది, శోభాయమానంగా అనిపిస్తోంది. దృశ్యం అనే అర్థం వచ్చేటువంటి శ్లోకాన్ని, భాగవతంలోంచి వచ్చిన శ్లోకాన్ని, దశమ స్కంధంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ గురించినటువంటి శ్లోకాన్ని ఈ యొక్క భక్తుడు ఎవరైతే ఉన్నాడో ఆయన పాడుకుంటూ వెళుతున్నాడు. అది ఈయన ఆత్మగా స్థితిలోనే ఉన్నటువంటి వ్యక్తి, మాయకి ఇంతవరకు పరిచయం కూడా కానటువంటి వ్యక్తి హృదయంలో తాకింది. ఆ హృదయాన్ని తాకి ఆయనలో ఒక రకమైన ఆనందం అనేటువంటి ఒక కెరటం అల్లాడింది. అలా ఆడింది అన్నమాట. ఆయనకి అది ఏదో తెలియని కొత్త ఫీలింగ్, ఇది కొత్త అనుభూతి. ఆత్మకు కూడా అనుభూతి కలుగుతోంది. ఆత్మకి అసలు ఏ అనుభూతులు ఉండవు కదా. అలాంటిది ఆత్మస్థితిలో ఉన్నవాడికి కూడా ఒక దివ్యానుభూతి, ఆనందానుభూతి కలుగుతోంది శ్రీకృష్ణ పరమాత్మ గురించిన వర్ణన వినేటప్పటికీ. ఈ రకంగా భగవంతుడి యొక్క సుందరమైన వర్ణనం జరిగింది. అప్పుడు సుఖదేవుడు, ఏమిటి నాలో కొత్త రకంగా అనుభూతి కలుగుతోంది, శాంతి అంటే ఇదే, శాంతి అనే అనుభవం కలుగుతోంది ఏంటి, పరమశాంతి అనే అనుభవం కలుగుతోంది ఏమిటి, ఈ శాంతి నేను ఆత్మగా ఉండి కూడా నాలో రాలేదే అంటే, ఆత్మస్థితిలో ఉన్నటువంటి ఏదైతే భావాలు అనుభూతి ఉంటుందో దానికన్నా కూడా విభిన్నమైనది, దానికన్నా మెరుగైనది, దానికన్నా భవ్యమైనది, దివ్యమైనటువంటి అనుభూతి నాకు కలుగుతుంది ఏమిటని ఆశ్చర్యపోయి ఈ యొక్క సుఖానికి, ఈ యొక్క ఆనందానికి మూలం భగవంతుని యొక్క చరిత్ర. ఒక శ్రీకృష్ణ పరమాత్మ బృందావనంలోకి వస్తున్నటువంటి దృశ్యాన్ని అతను గానం చేయడంతో నా కళ్ళ కట్టినట్టుగా భగవంతుడు నాకు కనిపించినటువంటి ఫలితమే నాకు ఈ శాంతి అని గ్రహించి అటుగా వెళుతున్నటువంటి ఆ వ్యక్తిని పిలిచి, ఎవరైతే బ్రాహ్మడు ఆ యొక్క అటువంటి చిన్న సాధువు లాంటి వాడు అది పాడుకుంటూ వెళుతున్నాడో ఆయన్ని పిలిచి, మీరెవరండి, ఏ శాస్త్రంలోది ఈ శ్లోకం, చాలా బాగుంది, నాకు రకమైన దివ్యానుభూతినిచ్చింది, దయచేసి చెప్పండి అని అడిగాడు. అది గొప్పవారి లక్షణం, ఆత్మస్వరూపులైన వారి లక్షణం. వాళ్ళు దేనికి సంకోచించరు. నాకు ఆత్మస్థితిలో నేనెక్కడ, వాడెవడో చిన్న సాధువు ఏదో లొల్లాయి పాటలు పాడుకుంటూ పోతున్నాడు, వాడు నేను అడిగేది ఏంటి, ఇదే కదా మనలో ఉండే భావన. రోడ్డు మీద కూడా ఏం చేస్తాం, వెళ్ళేటప్పుడు మనకేమో తెలియని ప్రదేశానికి వెళ్ళాము, అడ్రస్ అడగాలి, ఆ స్థాయి వాడు కనిపించాలి, అప్పుడు కాక అడగను, మన లెవెల్ ఉండాలి కదా. ఆ లెవెల్లో వాడు కనిపించేంత వరకు రోడ్డు నీ పక్కన చూస్తాను, నీ పక్కన చూస్తాను. అక్కడే ఒక కిరాణా కొట్టేవాడు, చెప్పులు కుట్టుకునేవాడు ఉంటాడు. నన్ను అడగంగా నా స్థాయి ఏంటి, నా లెవెల్ ఏంటి, అదే చాలా ఉన్నాయి, ఈగోలు ఏమిటి చాలా ఉన్నాయి. ఆ ఈగోని పోషించడానికి రకరకాల బాటిల్స్ వాడుతూ ఉంటాం, పక్కన పెట్టుకుంటూ ఉంటాం. అర్థమైంది కదా. వాటిలో లీనమైపోయి భగవంతుని రక్షించట్లేదు. ఎందుకు రక్షిస్తాడు, నువ్వు కాళ్ళు కింద పెట్టుకొని కాళ్ళకేమో సంఖ్యలు వేసుకొని నేను ఎగట్లేదు, ఎలా ఎగురుతావు, ఎగరలేవు. అప్పుడు ఏమంటావు, బాధే సౌఖ్యమైన భావంలో ఉంటాం. అప్పుడు కొత్త వెర్షన్ మొదలు పెడతాం, కొత్తగా మాట్లాడతాం. ఏమని, మనిషి అంటే బాధలు ఉన్నాం ఏంటండి, భగవంతుడు ఇచ్చాడు, వాడి మీద తోసేస్తాం. ఏమిటి, ఈ బాధ కూడా ఎవరిచ్చారు, భగవంతుడు ఇచ్చాడండి. పిచ్చి మాట. మనలో అహమే ఆ పని చేయిస్తోంది. ఎందుకు తెలుస్తుంది ఆ విషయం,
ఆ పరిస్థితి మారడంలా. ఏ పరిస్థితి? నేను ఏదైతే కష్టం అనుకుంటున్నానో ఆ కష్టం మారడం లేదు, అందులో మెరుగుదల కనిపించడంలా. భగవంతుడు తప్ప కాదు. చూసుకో, భగవంతుడిని కూడా నీ దగ్గరికి రాలేనటువంటి పెద్ద గోడ నువ్వే కట్టేసుకున్నావు. కాబట్టి చెప్పినట్టుగా అహం, మదం, దమం, లోభం, మోహం, మాత్సర్యం అంటే ఆధ్యాత్మిక ప్రయాణం అన్నది అడుగు అడుగు, ఆలోచన నుంచి ఆలోచనకి, మాట నుంచి మాటకి ప్రయాణం. అది ఇదేదో 100 ఏళ్ళ ఆయుష్ అండి ఇక్కడి నుంచి ఇక్కడ ప్రయాణం చేయడం కాదు. ఆధ్యాత్మిక ప్రయాణం క్షణం నుంచి క్షణానికి, క్షణం కూడా ప్రయాణం చేయాలి. మనసులో ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకి, ఒక మాట నుంచి ఇంకో మాటకి, అలాగే చేసేదాన్ని ఆధ్యాత్మిక ప్రయాణం అంటారు. ఆ స్థితిలో ఉండడమే ఆత్మస్థితి అంటారు. ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టే సుఖదేవుడికి అర్థమయ్యింది. ఆ ఆనందం అలా చక్కగా ఆయన వెంటనే తాకింది. మనం ఎన్నిసార్లు వినలేదు ఆ శ్లోకాలు? భాగవతం ఇప్పుడు 100 సార్లు అన్న మీరు వింటారు. ఆ వీడియో ఈ వీడియో, వాడు చెప్పాను ఈయన చెప్పింది ఆయన చెప్పి వినే ఉంటాం మనం కూడా. కానీ ఎప్పుడైనా స్పందించామా? ఏమిటో బాగానే ఉందనిపిస్తుందండి అంటాం. అంతేగాని నిజంగా స్పందన ఉందా? లేదు. అందులో అనుమానమే లేదు. ఎందుకని? అహం మన చుట్టూ పొగలాగా కమ్మేసింది కదమ్మా. కాబట్టి ఆయన ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి వెంటనే తాకింది అది భగవంతుడి గురించినటువంటి విషయం. అలాగే సత్సంగంలో మనం ఎప్పుడైతే ఆ 3 విషయాలతో సత్సంగంలో కూర్చుంటామో మనల్ని కూడా తాకుతుంది. ఆ రకంగా తాకినటువంటి అనుభూతి మరలా పొమ్మన్నా పోదు. అది సత్సంగం యొక్క లక్షణం, సత్సంగం యొక్క లాభం అని అడిగాడు. తెలిసిన మనం ఎలా ఉంటామో, అడ్రస్ అడిగినప్పుడు ఏ రకంగా ప్రవర్తిస్తాం మనం? ఏంటి వీడిని అడిగేది అంటే మన దృష్టిలో చెప్పులు కుట్టినవాడు ఎంతో, ఆయన దృష్టిలో వీడంతే కదా. ఆ చిన్న ఎవడో భక్తుడు ముక్కుమొహం తెలియనివాడు దారిని పోయి దానయ్యా, వీడిని అడిగేది ఏంటి నేను అనుకున్నాడా? అనుకోవాలా. నాకు అనుభూతి కారణమైన వాడు విషయం వాడిది నోటెమ్మట వచ్చింది కాబట్టి అతన్నే అడగాలి. అతను అడిగితే తప్ప మళ్ళీ మిస్ అయిపోతే మళ్ళీ నాకు తెలియదు ఆ విషయం. తను దాని వెళ్ళిపోయాడు అనుకో, మళ్ళీ అతను ఎత్తుక్కుంటూ నేను వెళ్ళాలి కదా. నా ముందే జరిగిందన్న విషయాన్ని గ్రహించి అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, నాయనా ఇది మహర్షి వేదవ్యాసుల వారు రాసినటువంటి శ్రీమద్భాగవతంలోని శ్లోకము. ఆయన ఏమడిగాడు? గ్రంథం ఏ గ్రంథము? గ్రంథంలో ఆ గ్రంథాన్ని రాసిన రచయిత ఎవరు అని అడిగాడు. అడిగితే వీళ్ళు చెప్పింది ఏమిటి? వేదవ్యాస మహర్షి రాశారు శ్రీమద్భాగవతం. అందులో 10వ స్కంధంలో 21వ అధ్యాయంలో 5వ శ్లోకము స్వామి అని చెప్పాడు. ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. ఎవరు సుఖదేవ్? ఎవరు ఆయన? ఎవరు? వేదవ్యాసు స్వయాన తండ్రి. పిలుస్తుంటే కూడా పలకకుండా ఆయన వచ్చేసినటువంటి వదిలేసినటువంటి తండ్రి. ఆయన ఒక్కసారి గ్రహించి ఈ శాస్త్రాన్ని నేను అధ్యయనం చేస్తాను అని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆత్మస్వరూపులైన వారు తీసుకున్న నిర్ణయాలు ఫలితం చాలా విస్తృతంగా వెళుతుంది. ఆ లాభం 10 మందికి అందుతుంది. మరి ఈ సుఖదేవుడు ఈ స్థితిలో ఆ భాగవతాన్ని గ్రహించాడు కాబట్టి పరీక్షిత్తుకి ఆ ఫలం దొరికింది. పరీక్షిత్తు సుఖదేవుడు సంభాషణ చూసాం కదా. మరి అన్ని ఏ వేదం ఏ శాస్త్రం పనిచేయదు భాగవతం ఉందని చెప్తే ఎవరేం చెప్పారు అయినప్పుడు? అయినా ఇది ఫలం లాంటిది. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవత రామాయణాలు ఇవన్నీ ఎన్నన్నా ఇవన్నీ కొమ్మలు, చెట్లు, ఆకులు లాంటివి. ఈ చెట్టు సారమంతా ఇందులోకి వస్తుంది. మామిడి చెట్టు సారం పండులోకి వస్తుంది. అన్ని చిలుక కొట్టిన పండు, శుకుడు చెప్పినటువంటి, శుకుడు కొరికినటువంటి భాగవతం. అర్థమైందమ్మా? ఆ రకంగా ఆ మహిమని పదే పదే తలుచుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ప్రతిసారి సత్సంగాన్ని విషయం ఎందుకు అడుగుతున్నాను? మీ శ్రవణం ఎలా చేయాలన్నది మీ మైండ్లో అది స్థిరమైపోవాలి. స్థిరమైనప్పుడు మీ సత్సంగాన్ని వచ్చి కూర్చున్నప్పుడు ఆ భావం మీ మనసు ఒప్పుకుంటుంది. నువ్వు డిసైడ్ అయ్యావు కదా, ఇక నేనేం చేయలేనులే అంటుంది. ఏమంటుంది మనసు? ఇక నేను డిస్టర్బ్ చేయను, కూర్చున్నావు సత్సంగంలో కూర్చున్నావు కదా నువ్వు, నీకు నేను సహకరిస్తాను అంటుంది. అది కనుక ఎవరైతే మీరు ప్రతిసారి చేస్తూ ఉంటారో మీలో మీకే మార్పు అర్థమవుతూ ఉంటుంది అని చెప్పేటప్పటికీ అప్పుడు పరీక్షితో సుఖమహర్షి చెప్తున్నాడు, పరీక్షిత్ మహారాజా
నాలో వచ్చినటువంటి శాంతి మూల కారణం భగవంతుడు లీలా చరిత్రలతో ప్రాప్తించింది. ఏదైతే నేను ఆత్మస్థితిలో ఉంటే కూడా నాకు లభించలేదో ఈ యొక్క లీలా చరిత్రలో లభించింది. దాన్నే పరమ సుఖము అంటారు. సో ఆ పరమ సుఖానికి చరమ ఉపాయం, అంతిమ ఉపాయం భగవంతుడి లీలా చరిత్రల్ని శ్రవణం చేయడం, తెలుసుకోవడం అన్న విషయం చెప్పాడనమాట. అని మనకి మొదటి అధ్యాయంలో ఇవన్నీ జరిగాయి, మొదటి స్కందంలో ఇవన్నీ జరిగాయి. కాబట్టి దీన్ని మనం తెలుసుకుంది ఏమిటి? వేదవ్యాస దగ్గర నుంచి మనం ఎక్కడి దాకా వచ్చాం? మనం ఏమా పరాభక్తి దాకా వచ్చాం. ఇప్పుడు భాగవత ధర్మాన్ని పరిచయం చేసుకుందాం. భాగవత ధర్మమేనా? వ్యాసుడి కథ అయిపోయిందమ్మా? అవ్వలేదు కదా? అవ్వలేదు, అదే అంటున్నా. నేనే ఎక్కడ మిస్ అయ్యాను. ఫోన్ పరీక్షిత వ్యాఖ్యానం అయిపోయింది, ధర్మ పృథ్వీ అయిపోయింది. ఇప్పుడేమో పరీక్ష శాపం కూడా అయిపోయింది, సుఖదేవుడిది అయిపోయింది. కరెక్ట్. భాగవతమే నెక్స్ట్. భాగవత ధర్మం గురించి చెప్పుకుందాం. భాగవత్ ధర్మం. భాగవత్ ధర్మం అంటే ఏకాంతిక ధర్మం అని అర్థం. ఏకాంతిక ధర్మం అన్నా భాగవత ధర్మం అన్నా ఒకటే. అంటే భగవంతుడికి సంబంధించిన ధర్మం. అందులో ఎన్ని అంశాలు ఉంటాయి అనుకున్నాం? 4. ఎవరు చెప్తారు? వెరీ గుడ్. ఏంటి 4 చెప్పండి. ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్యం. చాలా సంతోషం తల్లి, చాలా సంతోషం. మీరు అదృష్టవంతులు. చిన్న వయసులోనే అన్నీ అర్థమైపోతాయి. ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్యం, ఈ 4 కనుక కలిపి ఉన్నదాన్ని భాగవత ధర్మం అంటారు. భక్తి అన్న కూడా ఇదే. సరైన భక్తి అంటే భగవంతుడిని ఆశ్రయించిన భక్తి. ఇందా మనం చెప్పుకున్నాం కదా, భగవంతుడిని ఆశ్రయించాలి, సరిగ్గా ఆశ్రయించాలని చెప్పుకున్నాం కదమ్మా. ఆ ఆశ్రయించేటువంటి భక్తి పరాభక్తి అన్నాం కదా. ఆ పరాభక్తి అంటే ఇదే. ఏది? భాగవత ధర్మమే. భాగవత ధర్మమే పరాభక్తి. ఈ యొక్క భాగవత ధర్మంలో మనం కొన్ని వ్యాఖ్యానాలు చూద్దాం. ఏమిటి అంటే, ఈ భాగవత ధర్మంతో మన జీవితంలో కానీ, మన జీవితంలో వ్యవహరించేటువంటి వ్యవహారాల్లో కానీ ఆత్మసాత్ చేసుకోవాలి. అంటే ఆత్మపరంగా ఈ 4 మనం ఆచరించాలి. మనసుతో పరంగా కాదు. మనసు పరంగా చేస్తే ఏం జరుగుతుంది? మనసు మనం మభ్యపెడుతుంది. ఇందా చెప్పాను చూసారా మనం. ఏమిటి? కష్టాలు వచ్చింది, ఇప్పుడు ఏమనుకుంటాం? భగవంతుడు ఇచ్చాడు అనుకొని మనం ఏం చెప్తారా? ఎవరు చెప్తున్నా మాట? మనకి మనసు చెప్తుంది కదా. నిజంగా భగవంతుడిని నమ్మినట్లయితే మనకేమనిపిస్తుంది? భగవంతుడిని కన్నీళ్లతో అడుక్కుంటాం. కన్నీళ్ళతో
ఇక ఆర్తి కాదు, ఆర్తి అన్నది పాజిటివ్ అమ్మ. అంటే ఏదన్నా కొత్త విషయం తెలుసుకోవడానికి ఆర్తి. ఇది అలా కాదు, కన్నీళ్ళు పెట్టుకొని ఆయన కాళ్ళు తడిసేలాగా ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ ప్రాయశ్చిత్తాన్ని కోరుకుంటూ ఎంత త్వరగా బయటపడదామా అని భగవంతుడు నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు అని కూర్చుంటాం. మనసులో ఇరుక్కుపోయామనుకోండి, మనసు మభ్యపెడుతుంది అనుకోండి, మనల్ని ఏమనుకుంటాం, అందరికీ లేవేంటండి, మనిషి అన్న కష్టాలు ఉంటాయి, వచ్చినాయి నాకు, అది కూడా భగవంతుడే ఇచ్చాడు. గురువుగారు చెప్పారు, సుఖం ఇచ్చినా కష్టం ఇచ్చినా భగవంతుడే, కాబట్టి ఇది కూడా భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడు అన్నవాడు తల్లి లాంటి వాడు. నీకు ముళ్ళు గుచ్చుకుంటే చూస్తూ కూర్చుంటాడా? వెంటనే దాన్ని తీసేస్తాడు. ఎప్పుడు నువ్వు ఆయనకి ఆ స్కోప్ ఇచ్చినప్పుడు, తనను తల్లి అనుకున్నప్పుడు. తల్లిగా దగ్గరికి వస్తే రాక్షసు అనుకుంటే కుదరదు. లేదు నాకు నువ్వు తీయొద్దు, వేరే వాళ్ళు తీయాలి, డాక్టర్ గారు తీయాలి, ఈ రకరకాలు ఉన్నాయనుకోండి, మనకి అవ్వదు. అది మనసు పెట్టే మభ్య పెడుతూ ఉంటుంది మనసు. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. నిజంగా నాలో కష్టం తొలగాలంటే ఏం చేయాలి? కష్టం నిజంగా తొలుగుద్ది, ఒక్కోసారి తొలగదు. భగవంతుడు ఏం చేస్తాడు? దానికి ఓర్పిస్తాడు. ముందు ఏమిస్తాడు? విపరీతమైన ఓర్పిస్తాడు. ఆ ఓర్పులో మనం ఏం చేస్తాం? ఎవరిని కూడా మనం నిందించాం. నన్ను నిందించుకోను, పరాయి వాళ్ళని నిందించను, దాన్ని భరిస్తాను, ఓర్పుగా ఉంటాను. ఓర్పుగా ఉంటూ భగవంతుడి చేసేటువంటి పూజలో కానీ భక్తిలో కానీ శ్రద్ధను ఏమాత్రం తగ్గించను, అంతకు మించిన శ్రద్ధని పెంచుతూ ఉంటాను. భగవంతుడు కనబడట్లేదు కాబట్టి భగవంతుడు పరోక్షంగా ఉన్నాడు కాబట్టి ప్రత్యక్షంగా ఉన్నటువంటి గురువుల్ని, ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఆ భక్తుల్ని, పరమభక్తుల్ని ఆశ్రయిస్తూ వారి దగ్గరే వారి యొక్క సత్సంగాల్లో వెళుతూ నన్ను నేను ఆ యొక్క భగవంతుడితో బంధం ఏర్పరచుకుంటాను. ఎప్పుడైతే భగవంతుడితో ఆ బంధం ఏర్పడుతుందో ఆయనకి అర్థమైపోతుంది. ముందు ఏం చేస్తాడంటే మనకి సహనం ఇస్తూ తర్వాత ఆయనే మనల్ని కాపాడతాడు. నీకు కావలసింది ఇదేం కాదోయ్ అని ఏదైతే నువ్వు ఆనందాన్ని కోల్పోయావనో బాధ కోల్పోయావనో అనుకుంటూ ఉన్నావో దాన్ని మించిన ఆనందాన్ని నీకు ఇస్తాడు. ఎలా ఇస్తాడో ఆయన ఇష్టం, అది మనం చెప్పకూడదు. ఇలా ఇస్తే నాకు ఆనందం, మళ్ళీ మనసు పెట్టే మభ్య పెడుతూ ఉంటుంది. మనం చెప్పకూడదు భగవంతుడు నాకు ఇలా ఇస్తేనే నాకు ఆనందం అంటే నువ్వు మళ్ళీ మనసు చెప్తోంది తప్ప భగవంతుడు నువ్వు ఆశ్రయించినట్టు కాదు, గ్రహించాలి. అందుకని ఒక భక్తుడు అన్నట్ట, ఏమని, భలేవాడు అయ్యా దేవుడా, నేను రోజు దండం పెట్టుకుంటున్నాను, రోజు నీకు అసలు ఎప్పుడన్నా నేను వదిలేశానా? ఇంత చేశాను కదా, సరిగ్గా టైంలో వదిలేసావు నన్ను. అదేమిటి, నేను ఎప్పుడు వదలలేదే అన్నాడు. అంటే ఏం కాదులే వదిలేసావు అంటాడు. అంటే చెప్పాడు అనమాట, అది నాకు సముద్రం ఒడ్డు నడుస్తున్నాడు, 2 అడుగులు ఇప్పుడు కూడా 4 పాదాలు కనిపిస్తూ ఉండేవి. భగవంతుడు 2 పాదాలు, ఈయన 2 పాదాలు, నడుచుకుంటూ వెళ్తున్నాడు ఇసుకలో. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈయన కష్టం వచ్చింది, విపరీతమైన కష్టం వచ్చింది. ఎవరికి? ఈ భక్తుడికి. వస్తేనేమో బాధపడుతున్నాడు. పక్క చూస్తే 2 పాదాలు, కింద 2 పాదాలే కనిపిస్తున్నాయి ముద్దుడు. అమ్మాయి హ్యాండ్ ఇచ్చాడు దేవుడు అనుకున్నాడు. ఈ దేవుడు కూడా మాయగాడేనండి, అందరికీ చేయడండి బాబు. కష్టం వచ్చినప్పుడు పక్క వెళ్ళిపోతాడు కదా, మళ్ళీ మనసు బయటకు వస్తాడు, వచ్చి ఇలా మాట్లాడతాడు. మనకి సినిమాలు చూసారు, ఆత్మ మాట్లాడుతుంటాడు, అద్దంలో మాట్లాడుతుంటాడు. పాత సినిమాలు మాట్లాడే, ఇప్పుడు మాట్లాడలేదేమో కానీ అద్దంలో ఆత్మలు కనబడి మాట్లాడుతుంటాయి. ఆ టైప్లో అనేటప్పటికీ భగవంతుడు చెప్పాడు, ఎవరు పిచ్చాడా, ఆ 2 పాదాలు ఎవరు అనుకుంటున్నావు? నాయే, నిన్ను చేతుల్లో పెట్టుకొని దాటించాను. అది మన మనస్సు మనల్ని అంత మాయ చేస్తుంది, భగవంతుడికి అంత దూరం, క్షణంలో దూరం చేసేస్తుంది. ఒక క్షణం చాలు, అర్థమైందమ్మా? అది భగవంతుని పట్టుకునే విధానం. అది అటువంటి అలవాటు మనం చేసుకున్నట్లయితే కాలానికి ఇచ్చేయకూడదు, మన టైము కర్మకి ఇచ్చేయకూడదు, మాయకి ఇవ్వకూడదు. కాలము కర్మము మాయ నుంచి మనల్ని దాటించాలంటే పరమాత్మ సాన్నిధ్యం ఒకటే సాధ్యం, ఇంక దేనివల్ల కూడా అది సాధ్యం కాదు అని అది చెప్తూ మనం ఈ రకంగా ముందుకెళ్తాం అన్నమాట. అయితే ఇక్కడ చాలా ఆఖ్యానాలు వస్తాయి భగవద్భాగవతంలో. ఇందులో ఏం చూస్తామంటే మనం గజేంద్ర మోక్షం ఒకటి చూద్దాం. ఈ భాగవద్ధారం అర్థం చేసుకోవడం కోసం గజేంద్ర మోక్షం ఒకటి చూస్తాం, అది 8వ స్కందంలో ఉంది. అలాగే అజామిళుడి వ్యాఖ్యానం ఒకటి చూస్తాం, అది వచ్చి 6వ స్కందంలో ఉంది.
అలాగే ధ్రువుడి ఆఖ్యానం చూద్దాం, అది 4వ స్కందంలో ఉంది. చివరిలో ప్రహ్లాదుడి యొక్క ఆఖ్యానం కూడా చూస్తాం. ఈ 4 7వ స్కందంలో ఉంది ప్రహ్లాదుడి ఆఖ్యానం. ఈ 4 వ్యాఖ్యానాల ద్వారా మనకి ధర్మ జ్ఞాన భక్తి వైరాగ్యాలు అర్థమయ్యి ఈ భాగవత ధర్మం అంటే ఏమిటో మనకి తెలుస్తుంది. విపులంగా కథల ద్వారా మనం ఈ విషయాన్ని తెలుసుకున్నట్టు భాగ్యాన్ని మనకి వేదవ్యాస మహర్షి కల్పించారు. కాబట్టి మనం కూడా అస్సలు మిస్ కాకుండా, ఏది మిస్, సత్సంగం అన్నది మిస్ అవ్వకుండా మనం జాగ్రత్తగా ఈ కథల ద్వారా మనం తెలుసుకుందాం. అయితే ముందు భాగవతం చిన్న పరిచయం చేసుకుని ఆపేద్దాం, ఇంకా టైం ఉంది కాబట్టి. 5:29 అయింది కదా. అన్నిటికన్నా ముందు ఈ భాగవత ధర్మం అంటే కొంచెం విపులంగా తెలుసుకుందాం. దీనికి మంగళాచరణ ఉంది. మంగళాచరణ శ్లోకం ద్వారానే మనకు అర్థమవుతుంది. అంటే మంగళాచరణం అవిన వెంటనే వచ్చే శ్లోకం ఇది. అంటే ప్రథమ స్కందం 1వ అధ్యాయంలో 2వ శ్లోకం. ప్రథమ స్కందం ఏమో పెనలేదా, ఏమో ఆలోచిస్తున్నారు ఏదో, బాగుందా? మీరు మనసును మళ్ళీ ప్రవేశపెడుతున్నారు. వద్దు, గురు సమ్ముఖంలో అన్నీ చెప్పా కదా, ఆటోమేటిక్ జరుగుతుంది. రాసుకోండి అమ్మ, రాసుకోండి. 1వ స్కందంలో 1వ అధ్యాయంలో 2వ శ్లోకం. ధర్మ ప్రోంగితకైతవయోత్ర పరమో నిర్మత్సరణాం సతాం. ఈ శ్లోకంలో ప్రథమ శబ్దం ఏంటంటే ధర్మ. ధర్మ చూసారా, భగవద్గీతలో కూడా ఫస్ట్ పదం ఏంటి? ధర్మక్షేత్రే. అంటే అన్నిటికీ మూలం ఏంటన్నమాట. మనం అన్నిటికన్నా దూరంగా దేనికి ఉన్నాం అనమాట? ధర్మానికే ఉంటాం ముందు. భగవంతుడు ఆ డైరెక్షన్లో వెళ్తుంటే మనం ఈ డైరెక్షన్లో వెళ్తాం. ఎంత దూరం వెళ్ళాలండి, కనపడ్డండి ఆయన అంటే, అరే బాబు నువ్వు ఇటు తిరుగు అని గురువుగారు కొంచెం ఇటు తిప్పుతాడు. తిప్పిన తర్వాత అప్పుడు ప్రయాణం మొదలు పెడితే సత్సంగం ద్వారా ఎప్పుడో భగవంతుడిని భగవంతుని అనుభవిస్తాం. ప్రతి అడుగులోనూ భగవంతుడిని అనుభవిస్తాం. అది గొప్పతనం. ఈ పక్క భగవంతుడి దిశలో ప్రయాణం చేస్తే వచ్చే గొప్పతనం అది. భగవంతుడి వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తే వచ్చేటువంటి దుఃఖము, కష్టము, బాధ, విచారము అన్నీ అటుంటాయి. ఆనందము, సుఖము, సంతోషము ఇవన్నీ కూడా ఇటుంటాయి. కానీ మార్గం పేరేంటి? ఆ ఎక్స్ప్రెస్ వే పేరేంటి? ధర్మం. దానికి మనసు ఏం చేస్తుంది? మనసు ఏం చేస్తుంది? అటొద్దు అంటే ఎక్కువ మంది వెళ్ళట్లే. చూసావా, రోడ్డు చాలా సన్నగా, అసలు ఎండ ఎవ్వడో లేడు, ఎక్కడో ఒకటి కనిపిస్తున్నాడు. ఇక్కడ చూడు మంది ఉన్నారు. నీకు అసలు అన్నిటికీ దొరుకుతారు ఇక్కడ. నువ్వు ఏదన్నా ఆట కనిపిస్తారు, పాట కనిపిస్తారు, పండగ కనిపిస్తారు, పేరంటానికి కనిపిస్తారు. నీకు బోళ్ళు మంది ఉంటారు ఇక్కడ. చూడు ఎంత ఆనందంగా ఉండొచ్చో. ఎందుకు అక్కడ ఎడారిలో పడిపోతానంటావు? మనసు ఇచ్చేటువంటి నెంబర్ 1 సజెషన్ అది. దీన్ని ఎవరైతే గెలుస్తారో ఇక వాడిని ఎవడు వచ్చి అడ్డు చెప్పినా సరే, భగవంతుడు కనిపించకపోయినా 100 కిలోమీటర్లు కూడా భగవంతుడు కనిపించకపోయినా సరే, పక్కన మీరు చూశారు కదా, అది ఒక గాడిదని, ఒక ఆవు దూడని వచ్చి పంతులు గారు తీసుకెళ్తుంటే, ఏంటో గాడిని తీసుకెళ్తున్నావు అని ఎవరైతే 1, 2, 3 అటువంటి వాడు కనిపించినా కూడా ఈ రహదారిలో పక్కకి తొలగడు. ఈ రహదారిలో వెళ్ళేవాడు. అయితే 2వ శబ్దం చూస్తే అత్ర. 2వ శబ్దం అత్ర అంటే ఈ శాస్త్రములో ధర్మానికి ఒక పదాన్ని వాడారు. అదేంటంటే ప్రోంగిత కైతవః. ప్రోంగిత కైతవః అనే పదాన్ని వాడారు. అంటే ధర్మంలో ఎటువంటి కపటము ఉండదు. ధర్మం అంటే ఏంటంటే కపటము లేనిది. చూసారా, భలే తెలిసిపోతాం ధర్మం అంటే ఏమిటో మనకి కదా. ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటారు ఏంటండి? నెంబర్ 1 ఏంటి?
ధర్మంలో ఎటువంటి కపటము ఉండదు. అది మనం గ్రహించగలగాలి. కపటం ఉన్న చోట ధర్మం లేదు అనే విషయం మనం తెలిసిపోతుంది ఇక్కడ. అది అర్థం చేసుకోవాలి. నెంబర్ 1, నేనేదన్నా ఆచరిస్తున్నప్పుడు ధర్మం ఆచరిస్తున్నట్టు అనిపించినా అందులో ఏమాత్రం కపటం ఉందంటే అది ధర్మము కాదు అన్న విషయం నేను గ్రహించగలగాలి. చూసారా, 2 విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఎదుటిగా ఉన్నటువంటి ధర్మం అవునాగా తెలుసుకోవడానికి, అలాగే నేను ఆచరించేది ధర్మమేనా అధర్మమేనా అని తెలుసుకోవడానికి ఈ యొక్క పదం మనకి అర్థమవుతుంది. అంటే ఏదన్నా కపటంతో ఉందా నా ధర్మము, అది ధర్మం కాదు. అలాగే ఈ కపట శబ్దానికి చాలా ఏం చెప్తారంటే, ఈ కపటం అన్నది పెద్ద మాయ. ఈ కపటం అన్నది ఒక మాయ. అది మనల్ని ఒక భ్రాంతిలోకి తోసేస్తుంది, ఒక భ్రమలోకి తోసేస్తుంది. ఏమిటి? బాధే సౌఖ్యం అనే భావన రానివి అనే పాట ఉంది కదా, ఆ పాటలాగా మనల్ని ఏం చేస్తుందంటే ఒక భ్రమలోకి తోసేస్తుంది. కపటం అన్నది అంత డేంజర్. ఎందుకని? నేను ఎదుటి వాళ్ళకి మంచి చేస్తున్నట్టు మాట్లాడతా, కానీ దేంతో కూడినది? ఒక కపటంతో కూడినటువంటి మాట. ఎప్పుడైతే కపటంతో ఆ మాట బయటకు వస్తుందో అది భ్రాంతి. ఎవరైతే అలా మాట్లాడుతున్నారో వాడు కపటంతో మాట్లాడుతున్నట్టు వాడికి అనుకోడు. ఒక భ్రాంతి క్రియేట్ చేస్తుంది మాయ. అర్థమైందమ్మా? కాబట్టి చాలా కష్టం ఇది తెలుసుకోవడం. ఈ కపటం అన్నది తెలుసుకోవడం చాలా ఆశించి కూడా ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చెప్పరు, మసిపూసి మారేడికాయ చేస్తారు. ఆ రకంగా చేయడం అన్నది కపటం అన్నమాట. ఆశించి చేయాలి ఏదన్నా, ఆశించి చేయడం అంటే అదే కపటం. అంటే అది కపటమే. లోన కపటం ఉందనుకోండి, కపటం ఆశించి ఏదో ఆశించి అవి కాసేపు ఏదో ఏం చెప్పినా పర్లేదులే, ఇది దాటేస్తే సరిపోద్ది, ఏముంది తర్వాత చూసుకోవచ్చు. అది 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 తర్వాత ఎవరు చూడొచ్చాడు, రేపు మళ్ళీ మామూలుగా ఉన్నాంలే. ఒక్కసారిగా కపటం, ఒక్కసారి కపటానికి ఏమవుతుంది? ఇప్పుడు దాకా సత్యహరిశ్చంద్రుడినే ఒక్కసారి కపటం, అది మంచి కోసమేగా. సత్యహరిశ్చంద్రుడు అది చెప్పాలంటే ఇప్పుడు ఆయన అమ్మ కోసం పని ఉందేదా? అర్థమైందమ్మా? కాబట్టి కపటం అంటే అందుకనే మనకి కపటం అన్నది అర్థం కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు లేరు? అది తప్పు. అది తప్పు అంటే మీకు కనిపించట్లేదు. చెప్పాక 2 కపటంతో ఉన్నప్పుడు మనం చేస్తున్నాం అనుకోండి, మనం కపటంతో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు కపటం లేకుండా ఉన్నారనుకోవడం గ్రహించడం కష్టం. నెంబర్ 1, ఇంక మనకు ఆ సాధన లేదు. మనం ముందు కపటం లేకుండా జీవించడం నేర్చుకోవాలి. రైతా ఏమో అది నేను నమ్మలేమ్మా. ఎందుకంటే ఒక వృత్తికి లేదు, అది ఒక వృత్తికి అన్నది లేదు. అది అలానే కాదు, రైతు కూడా మనిషే. రైతు కూడా మనిషే. మనిషి అన్నవాడు ప్రతివాడికి, భగవంతుడిని ఆశ్రయించని ప్రతివాడికి, ధర్మాన్ని ఆశ్రయించని ప్రతివాడికి కపటం ఉంటుంది. అక్కడ రైతు చేసిన పనికి మొదట్లో చెప్పుకున్నాం కదా భాగవతంలో, వ్యక్తిని బట్టి సారం ఉంటుంది భూమిలో. రైతు ఏం చేస్తున్నాడు? ఎక్కువ పంట రావాలని వేసే ఎరువులకి ఏమవుతారు జనాలు? ధర్మమా? అది ధర్మమా? పరోపకారార్థాయ శరీరం, లాభాన్ని ఆశించే చేసేది కపటమే. నువ్వు నీలా ఉండు, భగవంతుడు చెప్పింది చెయ్యి, కపటం వద్దు. ఏదొస్తే అదే వస్తుంది. అదే చెప్తున్నాను. మీరు ధర్మాలు, వృత్తి ధర్మము, కుటుంబ ధర్మము, గృహస్థ ధర్మము ముందే చెప్పుకున్నాక వాల్మీకి స్టోరీ. అదే ఏం చెప్పుకున్నా వాల్మీకి స్టోరీలో ఏం చెప్పుకున్నాం? ఎందుకు చేస్తున్నారో ఈ పనులన్నీ? నేను పాపం కదా. పాపం ఎలా అవుద్దండి? నా భార్య పిల్లల కోసం చేస్తున్నాను అన్నాడు. అవునా? సరే నాయన, వెళ్ళి భాగస్వాములుగా ఉన్నా లేదా కనుక్కో. మరి దీనివల్ల పాపం వస్తుంది, ఈ పాపం వాళ్ళు తింటున్నారు, ఈ పాపోత్సవం వాళ్ళు తింటున్నారు, మరి నీకు కూడా పాపం అంటుకుంటుంది, మరి ఏమిటి నా పాపంలో మీ భాగం పంచుకుంటారా అని ఒకసారి అడిగిరా నాయన. నువ్వు పారిపోతావు, వేషాలు ఎత్తాను. మీరు అన్నట్టుగా నువ్వు కపటంగా ఉన్నావు, నువ్వు కపటివి,
నువ్వు పారిపోతే నువ్వు వెళ్ళిపోయేది మాయ చెప్పి నాకేం చెప్పేసి అంటే లేదు నన్ను కట్టే ఇక్కడ అన్నాడు. నారద మహర్షి ఏమన్నాడు, ఒరే నీకు ఆ భయమే లేదు, నన్ను కట్టిపడేసేయి కంప్లీట్గా, నువ్వు వచ్చేంత హాయిగా ధ్యానం చేసుకుని నారాయణ 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 ఎక్కడున్నా ధ్యానమే కదా, మరి కట్టిపడేస్తాం మామూలుగా నారాయణ చెప్పే చేస్తాడు ఆయన అన్నాడు. ఇంటికి వెళ్ళాక అడిగాడు, భార్యని అడిగాడు, ఏమో ఏంటి సంగతి, నేను ఎన్ని అదపనులు చేస్తున్నాను, ఈ డబ్బులు అలాగే వచ్చినాయి అంటే, మరి పాపం అంట అది ఒక పెద్ద ఆయన చెప్పాడు, మరి నువ్వు భాగం తీసుకుంటావా అంటే, అది ఎట్లా అవుతుంది, గృహస్థ ధర్మం, భర్తగా నువ్వు ఏదైనా ఎలా కొట్టని తేవాలి, మేము తినేయాలి. కపటం, ఇప్పుడు మీరు అన్నారు వృత్తి ధర్మం గృహస్థర్మం, అదేనమ్మా కరెక్టే, మీకు మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ క్వశ్చన్, ఇలా అర్థమైతేనే మీకు తెలుస్తుంది, లేదా అర్థం కాదు. ఎందుకంటే నేను కూడా అలా సాధన చేసి తెలుసుకున్న విషయాలు నన్ను నేను క్వశ్చన్లను వేసుకొని నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను, ఎక్కడన్నా ఏమన్నా పొరపాటు చేస్తున్నావు అని చెప్పేసి. దాంతో ఏం జరిగింది, అవునమ్మా, అందుకే మనసు అన్నది భ్రాంతిలో, అది చెప్పింది, కపటం ఎందుకు తీసుకొస్తుందని చెప్పారు, భ్రాంతిలో తోసేస్తుంది మనల్ని, ఈ రెండు భ్రాంతిలో తోసేస్తుంది అనమాట. అనేటప్పటికీ అప్పుడు ఏం జరిగింది, సరే తల్లి కదా, తల్లి పెంచింది, సంస్కారాలు ఇచ్చింది నాకు, తల్లి కనీసం ఎంతో త్యాగం చేసి పెంచుతానంటది మాటికి మీద, త్యాగరాణిలాగా. త్యాగరాజు, మా నాన్న త్యాగరాజు, తల్లి ఏమో త్యాగరాణి, అసలు మీకోసమే జీవితం అన్నట్టు మాట్లాడతారు. సరే ఈవిని అడుగుదామని చెప్పి అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ తల్లి, మరి నేను పాపాత్మక పాపం పనులు చేసి మిమ్మల్ని పోషిస్తున్నాను, మరి నా పాపంలో భాగం తీసుకుంటావా అమ్మ అంటే, అదేమిటి నాకేం సంబంధం, నువ్వే తెచ్చిపెట్టి ఆ తల్లిగా పెట్టాలి కాబట్టి పెడుతున్నావు, తిన్నాను, పాపాలు నేను ఎందుకు పెట్టుకుంటాను, నా జన్మ నా పుణ్యం కావాలి అందు తల్లి. మనోడికి మాయతరలన్నీ, ఈ భ్రాంతి అంతా, కపటం అంతా పోయింది. ఎప్పటి నుంచి ఉంది ఆ భ్రాంతి కపటం, వాడు పుట్టిన దగ్గర నుంచి ఉంది, అంత ముందు కూడా ఉందేమో తెలియదు. భగవంతుడు సత్పురుషుడు ఎప్పుడైతే మన చేతిలోకి మన అంటే గురువు కానీ సత్పురుషుడు కానీ మన జీవితంలో ప్రవేశిస్తాడో, ఆయన పని మనకేదో ఆస్తులు అంతస్తులు ఇవ్వడానికి కాదు వచ్చేది, మనలో ఉన్న కపటాన్ని, భ్రాంతిని, భ్రమల్ని, మాయని అన్నిటిని కూడా నెమ్మదిగా మనకి ఎటువంటి కష్టము కలగకుండా యథార్థం అర్థమయ్యేలాగా చెప్పేవాడు గురువు, సత్పురుషుడు. వారిని మాత్రమే ఆశ్రయించాలి, వారిని మాత్రమే, ఇంకెవరిని ఆశ్రయించకూడదు. కానీ లోక వ్యవహారాల్లో మన అందరితోనూ తటస్థపడాల్సి వస్తుంది. కానీ అక్కడ ఎలా ఉండాలి, అంటనట్టుగా, ముట్టనట్టుగా అక్కడ అలా వెళ్ళిపోవాలన్నమాట, అంతే. అంతేగాని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతే మనకేం జరుగుతుందంటే లేనిపోని అన్నీ కూడా భ్రాంతి పెరిగిపోతుంది. క్లియర్ అయిందా మీకు డౌట్ అమ్మా? కాబట్టి అమ్మా ఎక్కడున్నా సరే అంతే, ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగేవాడు సత్యవాది అంటారు. అటువంటి వాళ్ళు ఏమంటారు, సత్యవాది. అసత్యవాదులు వేరే ఉంటారు, సత్యవాది వేరే ఉంటాడు. సత్యవాది ధర్మానికి స్తంభంగా ఉంటాడు, ధర్మాన్ని ఆధారం చేసుకుని ఉంటాడు. అసత్యవాదులు ఒక్కొక్క క్షణం ఏది వీలైతే అది దాన్ని ఆధారం చేసుకుంటూ ఉంటారు, ఎలాగోలా గమ్యం చేరాలని ట్రై చేస్తూ ఉంటారు. అది ఏమ్మా? కాబట్టి అర్థమైందా? కాబట్టి ఈ భ్రాంతి అన్నదాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందుకని ఈ శ్లోకంలో చివరిలో ఏం చెప్పారంటే, ధర్మము అనే విషయంలో కపటం అన్నది ఉండదు. అందుకనే భగవంతుడు ప్రత్యక్ష స్వరంలో మనుష్య రూపంలో ఉన్నప్పుడు కూడా వారిలో ఏముంటుంది, మనిషి లాగే ఆయన కనిపిస్తున్నా ఆయనలో ఏ భావం ఉంటుంది, దివ్య భావం ఉంటుంది. కపట భావం ఉండదు కాబట్టి, మాయ అన్నది వారిలో ఉండదు కాబట్టి, మాయతో కలగజేసేటువంటి భ్రాంతి భ్రమ వారిలో ఉండవు కాబట్టి వారిలో దివ్య భావం ఉంటుంది. వాళ్ళలో దివ్య భావం ఉండబట్టే మనలో దోషాలు తొలగిపోతున్నాయి ఒకటి మనకు తెలియకుండానే. ఎలా సాధ్యమవుతోంది? ఇన్నాళ్ళు మనం ఎంతో ప్రయత్నించినా కూడా తొలగిన దోషాలు ఒక దివ్య పురుషుడితో సమక్షంలో సత్సంగంలో ఉంటే పోతున్నట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. అలాగా వాల్మీకి నారద మహర్షి కలిసినప్పుడు ఎలాగైతే ఒక్కసారిగా మాయతరలు తొలగిపోయాయో, అదే రకంగా మనలో కూడా ఒక్కొక్కటి తొలగిపోతున్నటువంటి భావన వస్తూ ఉంటుంది. దాని ప్లేస్లో మనకి ఆనందం అన్నది వస్తూ ఉంటుంది. అందుకనే ఇక్కడ భగవంతుడి స్వరూపంలో ఉన్నటువంటి నిష్ఠ కనుక మనం ఉంచుకున్నట్లయితే దాన్ని కూడా ధర్మం అని అంటారు. అంటే మాయా భ్రాంతి కపటము లేనటువంటి ధర్మం మనకి రావాలి అంటే మనం ఎవరి మీద నిష్ఠ పెట్టుకోవాలి? దేవుడి పైన, భగవంతుడి పైన. ఎవరు భగవంతుడు? లీలా చరిత్రలు ఎవరైతే ఉన్నాయో
ఆ లీలా చరిత్ర, ఆ పరమాత్మ యొక్క లీలా చరిత్రని మనం వింటూ ఉన్నట్లయితే, వారి ఆచరణ మనకి ఎలా చెప్తున్నారో అలాగే జీవితాన్ని కొనసాగించినట్లయితే మనకి ధర్మం అన్నది అవగతమవుతుంది, ఆచరణయోగ్యం అవుతుంది, ఆనందాన్ని ఇస్తుంది. మనకి ఈ భాగవత ధర్మాన్ని పుష్టి చేస్తుంది. ఏం చేస్తుంది? భాగవత ధర్మాన్ని పుష్టి చేస్తుంది, మిగతా ధర్మాలని బలహీనపరుస్తుంది. ఇప్పుడు మనం అనుకున్నాం కదమ్మా, రైతు ధర్మం అని, గృహస్థ ధర్మం అని, మహిళా ధర్మం, స్త్రీ ధర్మము, పురుష ధర్మము, పిల్లల ఈ రకరకాల ధర్మాలు, వృత్తి ధర్మం అని. మా వృత్తి ధర్మాల్లో కూడా ఏం చెప్తారంటే, పని చేయడం కావాలండి, ఎలాగైతే ఏంటి వృత్తి ధర్మం అండి అంటాడు. పని చేసి పెట్టాలని లేదు మీకు, అలా ఉన్న బోర్డు మంది ఉంటారు. రోడ్డు మీదకి వెళ్తే మనకి ఆర్టీఓ ఆఫీసులో అట్లా బోర్డు మంది కనిపిస్తారు. ఏం చేస్తాడు వాడు? నా డబ్బులు పడేస్తే పని చేసుకొస్తాడు, వాడే మన పరమాత్మ. కానీ నిజంగా చూస్తే ఏంటి, అది తప్పు కదా, చేయడానికి వీల్లేదు, అంతే కదా. వాడు ఏమంటాడు? నేను ధర్మం నిర్వర్తించానండి, నా వృత్తి ధర్మం అంటాడు. వృత్తి ధర్మం అది కాదు. ఇవాళ ఎందుకు ధర్మం బలహీనపడింది? వర్ణాశ్రమ ధర్మాలు ఫాలో అవ్వట్లేదు కాబట్టి, మనం ఆచరించట్లేదు కదా, ధర్మం బలహీనపడింది. బ్రాహ్మడు అన్నవాడు ఉన్నాడు, పుట్టుకకే బ్రాహ్మడు, ఆచరణ శూన్యం కదా. వాడు ఏం చేయాలి? బ్రాహ్మణుడు ఉన్నవాడు శాస్త్రాలు చదవడమే కాదు, వాడి సంపాదన అనేది ఉండకూడదు. సంపాదన అనేది ఉండకూడదు. అందరూ వారికి ఏది ఇస్తే అది తినాలి, కాలక్షేపం చేయాలి, వాళ్ళ శాస్త్రాలు చదువుతూ ఉండాలి, ధర్మాన్ని విస్తృతి చేస్తూ ఉండాలి. అర్థం కాకపోతే ఇప్పుడు అడిగిన దానికి చెప్తూ ఉండాలి. ఆ రకంగా చేస్తూ పరిపాలనలో కూడా భాగస్వాములై అక్కడ ధర్మ అటువంటి సలహాలు ఇస్తూ ఉండాలి. మహారాజులు కూడా ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? ఆ ధర్మ సంకటం వచ్చినప్పుడు ఎక్కడో అడవిలో ఉన్నటువంటి గురువుగారి దగ్గరికి పరిగెట్టుకు వెళ్ళేవాళ్ళు. స్వామి, నాకేం అర్థం కావడం లేదు, గురువుగారికి ఏం చేయాలి, ఈ సంకట స్థితి, ధర్మ సంకటం వచ్చింది నాకు అని చెప్పేసి అంటే ఆయన దాన్ని ఇచ్చేవాడు. ఆయన కొన్ని యుక్తులు కూడా చెప్పేవాడు, జాగ్రత్త, ఇలా చేయాలి, ఇలా చేయని కూడా చెప్పేవాడు. అలాగే చెప్పేవారు. ఈరోజు లేదు కదమ్మా. మరి ఈరోజు లేదు అంటే మనకు ధర్మం చెప్పేటువంటి మార్గదర్శి ఎవరు కూడా జీవితంలో లేరు. మనకి లేరు, సంతోషం. మనకు కనీసం తెలుసు, మన పిల్లలు ఉన్నారు ఇంట్లో, వాళ్ళు ఏం చేస్తున్నారు, వెంటనే వాళ్ళ ఇంట్లో మోడల్ మారిపోతుంది. మోడల్ అంటే ఏం చెప్పాలి, ఒక మార్గదర్శి అన్న వాళ్ళ లైఫ్, వాళ్ళ లుక్లో మారిపోతున్నారు. ఒక శివాజీకి మార్గదర్శిరాలు ఎవరు? తల్లి. ఒక గాంధీకి తల్లి. వాళ్ళు అలా చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళు తల్లి అంటే ఏదో వండి పెట్టేది, తండ్రి అంటే ఏటీఎం, ఎనీ టైం మనీ, వీడికి డబ్బులు ఇచ్చేవాడు, వీడో ఇంట్లో చేసి పెట్టేది. ఇదే ఆలోచన తప్ప ధర్మం ఎక్కడ? వాడి మోడల్ ఏది, ఎలా బతకాలన్న దానికి, వాడి జీవితంలో ఏదైనా ప్రశ్న వస్తే సమాధానం కావాలంటే ఇటు తిరిగి ఎవరిని అడగాలి? గూగుల్ని అడుగుతున్నారు. గూగుల్ తల్లి, గూగులే గురువు, సర్వమేంటి గురు బ్రహ్మ గురు విష్ణులాగా, త్వమేవ మాత త్వమేవ పిత అన్నట్టుగా గూగులే త్వమేవ. మరి ధర్మం ఏ రకంగా ఉంటుందమ్మా? ఏముంటానండి ధర్మం. అందుకని ఇంట్లో శాంతి అన్నది ఉండదు. అందరికీ శాంతి కావాలి, కానీ ఒకటి మాట కూడా వినడు. అందరికీ కావాల్సింది ఒకటే. కొన్ని అందరం కలిసి ఏమన్నా దాన్ని తెచ్చుకుందామని ప్రయత్నం చేస్తారా? చెయ్యరు. ఎందుకని? ధర్మం లోపించింది. ఎందుకని? వీడు మాట్లాడాడు, తండ్రి మాట్లాడాడు పిల్లలతో, గట్టిగా మాట్లాడానుకో, ధర్మం ఎక్కువ చూపించారనుకో పిల్లలకి, మళ్ళీ అధర్మం వాడికి కనబడిపోతుంది. ఇంటిల్లిపాది వెళ్ళారనుకో సత్సంగానికి, ఏం జరుగుతుంది? పిల్లలు ఏంటి గురువుగా చెప్పిన ధర్మం నీలో చిత్తు కూడా ఉన్నట్లేదు అని చూస్తాడు. అటువైపు చూసేటప్పటికి వాడు మొహం కింద దించుకుంటాడు. ఈ బాధతో అవసరమా? ధర్మాన్ని చంపేస్తే పోలా? ధర్మాన్ని చంపేసామనుకో పద్దాకా ఇక మనకి ఏ గొడవ లేదు. ఆ రకంగా బతుకుతున్నారు మనుషులు. ఇవాళ ధర్మం లేకుండా బతికిన వాడికి శాంతి అన్నది దొరకదు. రాసి పెట్టుకోండి మీరు కావాలంటే దాన్ని. కలియుగంలో భాగవత ధర్మంలోకి మీరు వస్తే భగవంతుడు ఎక్కడ అధర్మం చెప్పాడా? ఏ యుగం అన్నా చెప్పాడమ్మా? కలియుగంలో బాగా అధర్మం చేయండి అని చెప్పాడు ఎక్కడన్నా? కలియుగంలో అధర్మం ఎక్కువ ఉంటుంది. అయినా కూడా మీరు సత్యాన్నే పట్టుకోవాలి. మీకు అర్థమయ్యేలా చెప్తా. ఇప్పుడు మన చుట్టూ కెమికల్ ఇండస్ట్రీసే ఉన్నాయి. ఈ జీడిమెట్లు కానీ ఇవన్నీ కూడా. ఒకప్పుడు అయితే పక్కన బాచుపల్లిలో ఎవడు ఇల్లు కొనేవాళ్ళం కాదు.
ఎందుకంటే రెడ్డి ల్యాబ్స్ ఉన్నాయని విపరీతంగా పొల్యూషన్ అని చెప్పి వాడు అక్కడ కూడా పెరిగిపోయింది చెప్తున్నా. అంటే ఏంటి, మన బతకడానికి ఏం కావాలి, ఊపిరి కావాలి. ఊపిరిలో ఏం కావాలి, ఆక్సిజన్ కావాలి. ఆ పొల్యూషన్ నుండి కేంద్రాల్లో ఆక్సిజన్ ఎంత ఉంటుంది, ఎక్కువ ఉంది కదా, పీల్చేస్తానంటే ఏమవుతాం, ఏది ఎక్కువ ఉండేది పీలుస్తానంటే ఏమవుతాం, పోం, ముందు క్యాన్సర్ వస్తుంది, తర్వాత ఏయో డిమెన్షియా వస్తుంది, లంగ్లో ఏయో తేడాలు చేస్తూ ఉంటాయి, కొడుతూ ఉంటుంది కదా. అక్కడైనా ఏం పీల్చుకోవాలి, అక్కడ అటువంటి స్థితిలో ఉన్నా కూడా మనం ఏది పీల్చుకుంటే బతుకుతాం, ఆక్సిజన్ మాత్రమే పీల్చుకోవాలి, ఎంత తక్కువ ఉన్నా సరే. కలియుగం కదండి, ఇండస్ట్రీ ఏరియా కాబట్టి ఇది పీల్చేస్తానని అంటే, ఇది ఎక్కువ ఉందండి ఇది పీలుస్తానని అంటే వాళ్ళు ఏమంటారు, బుద్ధిమంతుడైతే మనం అనలేము. అలాగే కలియుగం కదండి, అధర్మం అన్నమాట వాస్తవమే. కానీ నువ్వెవరిని ఆశ్రయించాలి, ధర్మాన్ని మాత్రమే ఆశ్రయిస్తేనే నువ్వు భగవంతుడితో ఉంటావు. అధర్మాన్ని ఆశ్రయిస్తే భగవంతుడికి దూరం అయిపోతావు. మొదట్లో చెప్పుకున్నాం కదమ్మా, మీరు రాలేదేమో. సత్యయుగంలో కూడా కలియుగం ఉంది, ద్వాపరయుగంలో కూడా కలియుగం ఉంది, త్రేతాయుగంలో కూడా కలియుగం ఉంది. ఎవరిలో, కొంతమందిలో, రాక్షసుల్లో. అంటే కలియుగం ఎవరిలో ఉంటుందో వాళ్ళని ఏమని పిలవాలి మనం, రాక్షసుడు అని పిలవాలి. అంతే చెప్తున్నాను కదా. కలియుగంలో నాలో ఎక్కువ పెట్టుకుంటే నేను రాక్షసుడి కింద లెక్క. రాక్షసుడిని ఎలా ఏ రకంగా ముక్తి ఇచ్చాడు భగవంతుడు, ముక్తి ఇవ్వలేదు, ఉత్తమ గతి ఎలా ఇచ్చాడు, ఎందుకంటే భగవంతుడితో ఫైటింగ్ చేశాడు కదా, భగవంతుడితో ఫైటింగ్ చేశాడు కాబట్టి వాళ్ళకి ఉత్తమ గతి వచ్చింది. ఆ రకంగా ఎవరిని వచ్చారా, ఆ రకంగా మనం మీకు క్లియర్ అయిందా డౌట్ అమ్మా? కాబట్టి కలియుగం వైపు చూడొద్దు, మనసు చేసే పొరపాటు అది. అందరూ అంతే కదండి, అందరూ అంతే కాదు. నువ్వు ఎలా ఉండదలుచుకుంది, అందరూ మనతో ఎవరు రారు. ముక్తికి ప్యాకేజ్ లేదు, సకుటుంబ సపరివారంగా పేరెంటానికి ఉంది కానీ, పేరెంటానికి ఫంక్షన్కి ఉంది కానీ ముక్తికి ప్యాకేజ్ అన్నది ప్యాకేజ్ టూర్స్ లేవు. కాబట్టి వ్యక్తిగతంగా మనం వెళ్ళాలి. అర్థమైందా, క్లియర్ అయిందా మీకు డౌటు ఏమో? ఇంకోటి మళ్ళీ అడగండి, పర్వాలేదు. ఎందుకంటే ఎవరికి క్వశ్చన్ అడిగినా అందరికీ ఉపయోగపడుతుంది. ఇక్కడ అడిగితే ఒక్కళ్ళు అడిగితే మీ ఒక్కడికి తెలుస్తుంది. సంతోషం. సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే.